మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి నాయకులు. విశ్వగురు సంఘ సంస్కర్త మహాత్మా బసవేశ్వర జయంతి కార్యక్రమంలో పాల్గొన్న వారికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆశయాలు జై బసవ, జై బసవ, జై బసవేశ్వర, జై బసవేశ్వర. బసవేశ్వరుని ఆశయాలు, బసవేశ్వరుని ఆశయాలు. నేడు విశ్వగురు మహాత్మా బసవేశ్వర యొక్క 893వ జయంతి సందర్భంగా ఫోరం ఫర్ బెటర్ సంగారెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డిలోని బైపాస్ కూడలి బసవేశ్వర చౌక్ వద్ద ఆయన విగ్రహానికి మరి పూలమాల వేసి ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరి దాదాపు 850 ఏళ్ల క్రితమే మరి సమానత్వం కోసం, సమాజంలో సమానత్వం కోసం, అదేవిధంగా గొప్ప సంఘ సంస్కర్తగా మరి మహాత్మా బసవేశ్వరుడు మరి విశ్వగురుగా ఈరోజు ఖ్యాతి పొందిన మహాత్మా బసవేశ్వరుడు ఆనాడే 850 ఏళ్ల క్రితమే ప్రజలందరినీ ఐక్యంగా చేస్తూ, చైతన్యం చేస్తూ మరి మానవులందరం ఒకటే, ఎలాంటి కులమతాలు భేదాలు ఉండవద్దు అని నినాదించిన మా గొప్ప తత్వవేత్త. ఆయన యొక్క ఆశయ సాధన కోసం నేటి తరం యువత మరి పోరాడాలి. ఎందుకంటే కాయకమే కైలాసం అని చెప్పిన గొప్ప తత్వవేత్త మహాత్మా బసవేశ్వరుడు. ఎందుకంటే మన కష్టంలోనే కైలాసం ఉందని, మరి మన పనిలోనే పనే ఒక పూజ అని నినాదించిన గొప్ప ఆధ్యాత్మిక గురువు ఆయన. ఆయన యొక్క బోధనలు కానీ మరి ఇప్పటికీ కూడా కొనసాగుతుండడం, అనేక మందికి ఆదర్శంగా నిలవడం అనేది చాలా అభినందనీయం. ఆయన మన భారతదేశంలో ఒక ఆధ్యాత్మిక గురువుగా పుట్టడం అనేది కూడా మన అందరికీ గర్వకారం. కాబట్టి మరొకసారి ఆయన యొక్క అధ్యయనాలు, బోధనలు కానీ ప్రతి ఒక్కరు కూడా చదువుకొని, నేటి తరం యువత కూడా ఆయన యొక్క జీవిత చరిత్ర చదువుకొని రానున్న రోజుల్లో మన చుట్టూ ఉన్న వివక్ష లేని సమాజాన్ని నిర్మించుకోవడానికి మనం ఆయన యొక్క బోధనలు అవుతే అర్థమవుతుందని తెలియజేస్తూ మరొకసారి సంగారెడ్డి పట్టణ ప్రజలందరికీ మరి విశ్వగురు మరి మహాత్మా బసవేశ్వర యొక్క జయంతి సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. జై బసవ, జై బసవ. వర్ధిల్లాలి మహాత్మా బసవేశ్వర ఆశయాలు, వర్ధిల్లాలి మహాత్మా బసవేశ్వర ఆశయాలు. ఆగండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఆ కామెంట్ బాక్స్ లోనే మీ ఊరి పేరు రాయండి. ఎందుకంటే ఈ వీడియో ఎక్కడ దాకా పోతుందా అని మాకు తెలుసుకోవాలని ఒక చిన్న కోరిక.